ప్రైజ్లాడు. చాలా మంది క్రైస్తవుల జీవితాలలో ఈ లోక సంబంధమైన అహంకారము, గర్వాలు ఉండవు. కానీ చాలా మంది ఆధ్యాత్మిక గర్వముతోటి, ఆధ్యాత్మిక అహంకారంతో బ్రతుకుతూ ఉంటారు. దేవుడు వారికి ఇచ్చిన వరములను బట్టి, వారికి ఇచ్చిన తలాంతులను బట్టి, వారు పాటలు పాడగలిగే స్థితిని బట్టి, చేసే ప్రార్థనలను బట్టి, చేసే పరిచర్యను బట్టి, జరిగించే ఆరాధనను బట్టి చాలా మంది ఆధ్యాత్మిక గర్వంతో బ్రతుకుతూ ఉంటారు. ఒకవేళ నీ జీవితంలో కూడా నీవు నీ ఆత్మీయ స్థితిని బట్టి గర్విస్తూ ఇతరులను చిన్నచూపు చూస్తున్నావేమో. నీలాగా పరిచర్య చేయలేకపోవడం బట్టి, నీలాగా పాటలు పాడలేని స్థితిని బట్టి, నీలాగా ప్రార్థన చేయలేని స్థితిని బట్టి నీవు వారిని చూసి గర్విస్తూ నిన్ను నీవు హెచ్చించుకుంటూ అహంకార దృష్టి కలిగి ఉన్నావేమో. జాగ్రత్త, నీవు ప్రమాదంలో ఉన్నావు. అహంకార దృష్టిని విడిచిపెట్టి సాత్వికమైన మనస్సు కలిగి దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించు.